హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదని మొన్న చెప్పారు, మావగానని చెప్తూనే ఉన్నారు. కాకపోతే నిన్న విజయవాడే మన రాజధాని అన్నారు. విజయవాడే రాజధానిగా పరిపాలిస్తాము, విజయవాడే మన రాజధాని, రాజధానిలో ఇటువంటి ఘటనలు జరగడం అమానుషం అంటే నిన్న ఎక్కడ మావిగని పేరు లేదు, ఓన్లీ విజయవాడనే ప్రొజెక్ట్ చేశారనమాట. ఏదో అది ఒకటి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పథకం విబిజి రామ్జీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ప్రారంభించారు. దానికి కేంద్ర మంత్రి గారితో సహా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పాల్గొన్నారు. అండ్ ఈరోజు కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరగబోతోంది. 5వ ప్రపంచ రికార్డు అనమాట. ఒక స్టీల్ ప్లాంట్కి 5 సార్లు శంకుస్థాపన చేయడం. అందులో 2007లో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు, 2018లో రెండోసారి చంద్రబాబు నాయుడు గారు, 2019లో డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు 2026లో చంద్రబాబు నాయుడు గారు. ఇలా 5 సార్లు దాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఒకటి జరగబోతోంది, 5వసారి. సో దాంతోపాటు ఇంకొన్ని కీలక అంశాలు చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడదాం. ఒక 30 నిమిషాల పాటు వీడియో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియోలకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక బిజినెస్ మోడల్లోనే డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఈనాడు పేపర్ ఉంది. ఈనాడు పేపర్ని సర్క్యులేషన్ చేస్తే సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ ఏజెంట్లు ఉంటారుగా, ఆ ఏజెంట్లకి ఒక పేపర్ మీద పావలా కమిషన్ ఇస్తారు కదా. అలాగే ఏ దినపత్రిక సర్క్యులేట్ చేసినా కమిషన్ ఉంటారు. అలాగే స్వాతి మ్యాగజైన్ ఉంది, దానికి కూడా కమిషన్ ఇస్తారు. అలాగే మన గుండు సూది మ్యాగజైన్ కూడా యాక్చువల్లీ ప్రస్తుతానికి ఈ మ్యాగజైన్ 100 రూపాయలకు అమ్ముతున్నాం. 100 రూపాయలు అంటే చాలా రేటు, నాకు కూడా ఆ విషయం తెలుసు. ఎందుకు 100 రూపాయలకి ఇస్తున్నామంటే ప్రింటింగ్ కాస్ట్ 32-33 రూపాయలు ఉంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ కొరియర్ ఛార్జ్ 80 రూపాయలు అవుతుంది ఒక్కొక్కటి, తెలుసా. విజయవాడ నుంచి పక్కనున్న మంగళగిరికి వెళ్ళడానికి కూడా వాడు 75 వేస్తున్నాడు మినిమం ఛార్జ్. విజయవాడ నుంచి ఒంగోలుకి వెళ్ళడానికి కూడా 82 రూపాయలు వేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా 80 రూపాయలు వేస్తున్నారు. సో అందుకే ఇలా కాదు, జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను పెట్టేస్తే ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఈ కొరియర్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు ఆ డిస్ట్రిబ్యూటర్కి కొంత కమిషన్ ఇస్తే అండ్ ఇది కొనుక్కునే వాళ్ళకు కూడా రేటు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి మ్యాగజైన్ రేటు తగ్గించేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 100 రూపాయలు ఉండదు మ్యాగజైన్, 50 రూపాయలే ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి, రేటు తగ్గుతుంది. చాలామంది రేటు ఎక్కువ అంటున్నారు కదా, అందుకే మ్యాగజైన్ 50 రూపాయలే నెక్స్ట్ మంత్ నుంచి. ఇప్పుడు జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. హైదరాబాద్లో ఎక్కువ మంది కావాలి డిస్ట్రిబ్యూటర్లు, అండ్ బెంగళూరులో కూడా కావాలి. ఇది మంచి ఒక బిజినెస్ అవకాశం అనమాట. సో మీరు ఒక 1000 మ్యాగజైన్లు మీరు డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, మీ ఏరియాలో మీరు ఆ బాధ్యత తీసుకున్నారనుకోండి, దాని మీద వచ్చే కమిషన్ మీకు వస్తుంది, మంత్లీ ఆదాయం వస్తుంది. దాంతోపాటు సో మీకు 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్కి అవకాశం ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మీకుండే క్వాలిటీస్ ఏముండాలి, అర్హతలు ఏముండాలంటే మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషను అండ్ సేల్స్ రంగాల్లో అనుభవం ఉండాలి. దాంతోపాటు మీ జిల్లాల్లో రాజకీయంగా కొంత పరిచయాలు ఉండాలి. ఈ 2 ఉంటే మీరు అర్హులు, మీరు సక్సెస్ అవుతారనమాట. ఆ సక్సెస్ ఫార్ములా ఏంటనేది మేము చెప్తాం, మా టీం మీకు చెప్తుంది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూటర్లుగా మంచి వ్యాపార అవకాశాన్ని అయితే అందుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈనాడులో ఒక బ్యానర్లో ఏమిచ్చారంటే 1976 జూలై 4వ తేదీన అమెరికా ఒక చిన్న దేశంగా ఆవిర్భవించింది 13 రాష్ట్రాలతో. కానీ చాలా దేశాల్లాగా కేవలం ఒక దేశంగా మిగిలిపోలేదు. 2.5 శతాబ్దాల్లో ఇంతెంతై ఒట్టిడెంతై అన్నట్టు అన్ని రకాలుగా విస్తరించింది, అగ్రరాజ్యంగా అవతరించింది. సో ఈ అమెరికా రేపటితో 250 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది అమెరికా ఆవిర్భవించి. సో దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కథనాలు ఈనాడులో ఇచ్చారనమాట. అమేయ శక్తి, అద్వితీయ దీప్తి అని అగ్రరాజ్య 250వ వసంతోత్సవం రేపు అని కొన్ని ప్రత్యేకమైన కథనాలు ఇచ్చారు.
మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ పల్లెసీమలో ప్రగతి బాటలు విబిజి రామ్జీ అమలుతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం. 125 కాదు 185 రోజులు ఉపాధి కల్పించే పథకం ఇది. రాజధానిపై గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. త్వరలోనే మదనపల్లిలో ఉద్యాన హబ్కు శంకుస్థాపన. విబిజి రామ్జీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సహా పలువురు మంత్రులు హాజరు. సో నిన్న ఈ దేశవ్యాప్తంగా విబిజి రామ్జీ పథకాన్ని ప్రారంభించారంటే ఉపాధి హామీ పథకాన్ని ఇలా పేరు మార్చారు. సో దీన్ని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మొక్కవారిపల్లె గ్రామంలో గురువారం విబిజి రామ్జీ పథకానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్లతో సహా సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారనమాట. అది చూడొచ్చు, దానికి సంబంధించి హైలైట్ చేశారు. అలాగే ఇదిగోండి, మన రాజధాని విజయవాడే, అమరావతి కాదు, అందరం ఇక్కడే ఉంటాం. క్రాంతి కుమార్ కుటుంబానికి వైకాపా అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాక జగన్ వ్యాఖ్యలు. రాష్ట్ర రాజధాని అమరావతి కాదని విజయవాడేనని వైకాపా అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. తన చావు కృష్ణలంక సిఐ కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడలోని లబ్బిపేటలో గురువారం పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా జరిగింది రాజధానిలో, సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధానిలో. వాస్తవం చెప్పాలంటే అమరావతి కాదు మన రాజధాని, విజయవాడే మన రాజధాని. చంద్రబాబు ఇక్కడే ఉంటారు, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళు ఎదుటే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆఫీసు అని జగన్ అన్నారు. సో రాజధానికి సంబంధించి ఆయనకు ఒక క్లారిటీ లేదంటే ఆయనే జనానికి ఒక అస్పష్టత తీసుకురావాలనుకుంటున్నాడో, ఆయన మాయలో ఉన్నాడో, లేదంటే జనాన్ని మాయ చేస్తున్నాడో, ఈయన భ్రమలో ఉన్నాడో, లేదంటే జనానికి భ్రమ కల్పిస్తున్నాడో తెలియదు. కానీ పాపం ఏంటో ఏమైపోయారో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండే వ్యక్తి ఎలా అయిపోయారో పాపం రాజధాని విషయంలో. సో ఇవే అంశాలను ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, అమరావతిని ఆపలేరు, అది ఎవరి తరమూ కాదు. విబిజి రామ్జీ పథకంతో గ్రామాల రూపురేఖలు మారుస్తాం. 11,700 కోట్లతో ఉపాధి పనులు, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా సీమ. దీనికి త్వరలో మదనపల్లిలో శంకుస్థాపన. గోదావరి పుష్కరాల్లోపే పోలవరం పూర్తి. అభివృద్ధికి అడ్డుపడితే జగన్నాథ రథచక్రాలే. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి వద్ద విబిజి రామ్జీ స్కీమ్స్ శ్రీకారం. కేంద్ర మంత్రి చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్తో కలిపి ప్రారంభించిన సీఎం. సో గొడ్డలి పార్టీ రోజుకో మాట. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి నాడు మద్దతు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ పాట పాడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ మావిగన్ అంశం మీద వైసీపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ విమర్శిస్తూ విబిజి రామ్జీ పథకం ప్రారంభానికి సంబంధించి మాట్లాడారు. అండ్ ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాజధాని గురించి మాట్లాడిన అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో వేశారు. సోకాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ. జగన్ తాజా వ్యాఖ్యలు. బెత్తరపోయిన వైసీపీ నేతలు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ. రాజధాని పరిధిలో ఇలాంటి ఘటనలు ఆందోళనకరం. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి వైసీపీ అధినేత. రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధినేత జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారు. 3 రాజధానులు అయిపోయాయి, మావిగనని మొదలుపెట్టారు అని నినాదంతో వచ్చే ఎన్నికలకు వెళ్తున్నామని బుధవారం ప్రకటించిన ఆయన గురువారం అమరావతిపై మరోసారి అక్కసు వెళ్ళగెక్కారు. రాష్ట్రానికి సోకాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడే అని చెప్పుకొచ్చారనమాట. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిగా మావిగన్ను ప్రమోట్ చేసిన నేపథ్యంలో మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మారీచుడు వేషం మార్చినట్టు జగన్ కూడా వేషాలు మారుస్తున్నాడని చెప్పి మంత్రి స్వామి విమర్శిస్తే, మావిగన్తో వైసీపీ ఇక భూస్థాపితం అయిపోద్ది అని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే జగన్ అనే వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు, అతను రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అని చెప్పి ఎమ్మెల్సీ నాగబాబు గారు, అండ్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే జగన్ ఈ డ్రామాలు ఆడుతున్నాడు, అతన్ని ఎవరు నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు వీళ్ళందరూ కూడా తలో మాట మాట్లాడారు. సో ఇవి కీలకమైన అంశాలు. వీటి తర్వాత ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ బంధం. భారత్, జపాన్ ప్రతిన ఒప్పందాలపై సంతకాలు. కృత్రిమ మేధ, ఇంధన సరఫరాలో సహకారం. మోదీతో తకాయిచి చర్చలు. సో భారత్ జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామాలే. దివాలా కేసులో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నకిలీ, మనుగడలో లేని ఊహాజనిత విషయాలను కృత్రిమ మేధ ద్వారా సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలో పూర్వ నిర్ణయాలుగా ఉపయోగించడం న్యాయం పరిధిలోని అత్యంత విషపూరిత
విడుదల చేయడమేనని, అంటే భోపాల్ గ్యాస్ను విడుదల చేయడమేనని ఇతరులు గమనించేలోపే అది అదృశ్యంగా, రహస్యంగా, వినాశకరంగా మారుతోంది. న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించివేస్తోంది అని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఎస్, చాట్ జీపీటీలో మనం ఏదైనా సెక్షను, ఏదైనా గత తీర్పులను చాట్ జీపీటీనో ఏఐనో అడుగుతున్నప్పుడు వాళ్ళు తీర్పు ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి కానీ అలా చెప్పట్లా. గతంలో ఈ తీర్పు వచ్చిందని చెప్పి ఏదో ఒక పేరు చెప్పేసి తీర్పుని చెప్పేస్తున్నారు. గతంలో ఈ తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది అని చెప్పి ధృవీకరిస్తుంది, కానీ అది తప్పు. ఇక్కడ చాట్ జీపీటీ ఏఐ వినియోగం ఎంత మంచిదో అంత వినాశకరం కూడా. సో మానవ మేధస్సును పెంచుతోంది, అదే సమయంలో మానవ మేధస్సును తగ్గించి హరించేస్తుంది అనమాట. సో నిన్న సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ధృవీకరించిన ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్య ధర్మాసనం పేర్కొంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. పాపం ఏఐ వచ్చిన తర్వాత జనానికి చాట్ జీపీటీ ఇవన్నీ ఎలా అలవాటయ్యాయి అంటే, ఏదైనా దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఏదైనా నొప్పి వచ్చినా సరే చాట్ జీపీటీని అడగడం, వాళ్ళు మెడిసిన్ ఏదో చెప్పడం, వీళ్ళు కొనుక్కోవడం, వేసేసుకోవడం పరిపాటి అయిపోయింది. డాక్టర్స్ చేసే పని కూడా ఏఐ చేసేస్తుంటే, లాయర్లు చేసే పని ఏఐ చేసేస్తుంటే, జర్నలిస్టులు చేసే పని ఏఐ చేసేస్తుంటే, అందులో కల్పితాలు అబద్ధాలు ఉంటే మనిషి ఏమైపోవాలి? అదే జరుగుతుంది ఇప్పుడు. ఇక కంకర క్వారీలో ఘోరం. కర్ణాటకలోని ఒక కంకర క్వారీలో గురువారం దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకా మాదపట్టణ సమీపంలో హులువేనహళ్ళి గ్రామ శివార్లలో కావేరీ క్రషర్స్లో భారీ బండరాయి పడి 7 కార్మికులు. సో కంకర క్వారీలో ఒక బండరాయి, పెద్ద రాయి కార్మికుల మీద పడడంతో 7 కార్మికులు అక్కడికక్కడే నుజ్జైపోయారండి. ఇక గ్రామీణ రోడ్లకు మహర్దశ. 18 జిల్లాల్లో 422 కోట్లతో తారు రోడ్లు, 146 రహదారులు, 19 వంతెనల నిర్మాణం PMGSY 4లో మంజూరు చేసిన కేంద్రం. సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 పథకం కింద రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 347 కిలోమీటర్ల పొడవైన 146 రహదారులను అభివృద్ధి చేయబోతున్నారు. దానికి 422 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది కేంద్రం మంజూరు చేసింది. ఇక మిగిలింది 12 రోజులే. వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు ఈ నెల 14లోపు ఇవ్వాలి. వెనక్కి ఇచ్చింది 1,56,76,423 మందే. ఇంకా రావాల్సినవి 2,59,51,271. సగానికి సగం కూడా వెనక్కి రాలేదా? ఓ 30% వచ్చాయి, ఇంకా 70% ఉన్నాయి. 35% వచ్చాయి, ఇంకా 65% రావాల్సి ఉంది. ఇంకా 12 రోజులే గడువు ఉందంట. సో ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎవరు, తిరిగి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అదంతా గందరగోళంగా ఉంది. ఎందుకంటే 2002 నాటి డేటా చెక్ చేస్తున్నారు. ఆ 2002లో ఓటు లేకపోతే ఇప్పుడు కొత్తగా అనుమానిస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని ఆరాధిస్తున్నారు. అదంతా గందరగోళంగా ఉందని చెప్పి ఈ సర్వ్ విషయంలో చాలామంది ఆసక్తి చూపించడం లేదు. కేవలం 37.66% మాత్రం ఓటర్లు మాత్రమే తిరిగి ఇచ్చారంట. ఇది చాలా ఓట్లు డిలీట్ చేసేస్తారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇక ట్రంప్ ఆదాయం అంట, ఏడాదిలో ట్రంప్ ఆదాయం $2.2 బిలియన్. తగ్గుతున్న అమెరికా పరపతి, ట్రంప్ ఆదాయం మాత్రం భారీగా పెరుగుతోంది. మరి అలా అయితే ఇండియాకు సంబంధించి కార్టూన్ వేయండి. అదానీ ఆదాయం ఏ విధంగా పెరుగుతోంది, భారతదేశం ఏ విధంగా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది, అంబానీ ఆదాయం ఏ విధంగా పెరుగుతోంది, భారతదేశం ఏ విధంగా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా వేయండి. ప్రకృతి వనరులతో, సముద్రంతోనూ, గాలి, నీరు, నిప్పు అన్నిటితో కూడా వాళ్ళు వ్యాపారం చేస్తారు. పంచభూతాలతో వ్యాపారం చేసి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇక రాజుగారి స్థలం వైకాపాపురం. గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన 4.74 ఎకరాలు ప్రభుత్వ భూమిగా మార్పు. ఇందులో ఎకరం 33 ఏళ్ల లీజుకు వైకాపాకు దారాదత్తం. ఆ భూమిలో భవన నిర్మాణము పూర్తి. ప్రభుత్వానికి సిగ్గుండాలండి. ఒక గవర్నర్గా పనిచేస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. ఆయన ఒక కలెక్టర్కి అర్జీ ఇచ్చినా సరే కలెక్టర్ ఆ అర్జీని పరిష్కరించలేదంటే ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇంకా సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుద్ది? చూడండి, వైసీపీ వాళ్ళు ప్రభుత్వ స్థలంగా చూపించి కబ్జా చేసి అక్కడేమో వైసీపీ ఆఫీస్ కట్టేశారు అశోక్ గజపతిరాజు గారి స్థలంలో. పురుగు మందు తాగి చావకపోతే పెళ్లి జరగకూడదు. ప్రేమ ముసుగులో మృగాడి బెదిరింపు. కుటుంబ పరువు కోసం యువతి ప్రేమ పేరుతో నమ్మించి అనంతరం బ్లాక్మెయిలింగ్కి పాల్పడిన ఉన్మాది చర్యలకు నిండు ప్రాణం బలైంది. పెళ్లిపేటలు ఎక్కాల్సిన యువతి
ప్రియుడి బెదిరింపులు భరించలేక కన్నవారి పరువు కోసం ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ప్రియుడి మోజులో పడి భర్త గొంతు నుండి హతమార్చిన భార్య ఉదంతం ఇది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడి శివారులో ఇది జరిగిందంట. సిఐ నాగరాజుకు 8 రోజుల కస్టడీ. రాజమహేంద్రవరం జైల్లో 10 వరకు విచారణకు అనుమతి ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ కోర్టు. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్. మైనారిటీ సంక్షేమ న్యాయశాఖలో 2 ఏళ్ల ప్రగతిపై మంత్రి ఫరూక్. రాజధానిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగన్, వాసంశెట్టి సుభాష్ ధ్వజం. రాజధానిపై జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, మంత్రి టీజీ భరత్. 3 రాజధానులు అన్నందుకే జగన్కు 11 సీట్లు, జగన్పై కొట్టిపాటి ధ్వజం. అమరావతి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందనే జగన్ దుగ్ధ. తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మావిగన్ వర్సెస్ అమరావతి నినాదం హాస్యాస్పదం. బీజేపీ అధ్యక్షుడు మాధవ్. వాళ్ళ విధానం అదే, చెప్పేశారుగా వాళ్ళ విధానం అదే. ఇక విద్యుత్ పరికరాలకు హెల్త్ ఇండెక్స్ త్వరలో వినియోగంలో కొత్త సాంకేతికత. సో అది ఎప్పుడు ఆ పరికరం అక్కడ పెట్టారు, దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు పనిచేస్తుంది అనే పూర్తి స్థాయిలో విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, పీటీలు, లైట్నింగ్ అరెస్టులు, వాటన్నింటికి సంబంధించిన ఇండెక్స్ రిపోర్ట్ అంట. ఇక ప్రయోగానికి సిద్ధంగా దేశీయ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే లక్ష్యం. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్నదే తమ ఆశయమని, 220 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ తీసుకువెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చైర్మన్ శ్రీనిరాజు, శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డితో కలిపి ఆయన ప్రారంభించారంట. లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అప్పగింత ఆసక్తి వ్యక్తీకరణ కోని ఏపీటీడీసీ. విశాఖలో రుషికొండ మీద ఉన్న ప్యాలెస్ భవనాలను లీజుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ఏమండి, 2 సంవత్సరాలు ఏదో పెద్దగా చేసేస్తాము, ఏదో అద్భుతమైన నిర్ణయం తీసుకుంటామన్నట్టు చివరికి లీజుకి ఇస్తారా? లీజుకి ఇవ్వడానికి కూడా 2 సంవత్సరాలు టైం కావాలా మీకు? ప్రభుత్వ అసమర్థత. దీనికి ఇంకా మంత్రుల కమిటీలు, దీనికి ఇంకా ప్రజల నుంచి అభిప్రాయాలు కోరడాలు, ఏదో అద్భుతమైన నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటే లీజుకి ఇచ్చేస్తారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్గా అప్పగించి లీజుకి ఇచ్చేస్తారు. ఇది 2 రోజుల్లో చేయాల్సిన పని 2 సంవత్సరాల్లో చేశారు. మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్టు. సో రావణ్ను యాక్చువల్లీ ఫస్టు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం నుంచి బెయిల్ వచ్చిన తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సో కాకినాడలో ఉద్రిక్తత, ఆసుపత్రికి కోర్టుకు తరలిస్తుండగా జనసేన కార్యకర్తల అడ్డగింత, పోలీసు వాహనంపై కోడిగుడ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అనంతరం కోర్టుకు తరలించే సందర్భంలో కాకినాడలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేశారు. ఆ వెంటనే మరో కేసులో పోలీసులు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక రావణ్ను అరెస్ట్ చేశారు. కాకినాడ గ్రామీణ పరిధిలో సర్పవరం ఠాణాకు తరలించారు. తర్వాత ఏలూరులో కూడా అతని మీద కేసు నమోదైంది. సో మేబీ అతన్ని మచిలీపట్నం నుంచి ఏలూరు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంట. ఏలూరులో కూడా కేసు ఫిర్యాదు చేశారు. బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలపై జనసేన వీర మహిళల ఆగ్రహం. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టన. తర్వాత పసిడి తళుకులు తగ్గకుండా, బంగారం అంటే ఇష్టం ఉండదు ఎవరికి, అంత విలువైన లోహాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి, దాని నాణ్యత తగ్గకూడదని ఇక్కడ ఒకటి రాశారు. తర్వాత ప్రతి పంచాయతీకి 2 కోట్లు అంటండి. గ్రామ సభల్లోనే పనుల ఎంపిక, ఆంధ్రాకు కేంద్రం సంపూర్ణ సహకారం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చంద్రబాబు విజనరీ నాయకుడని కితాబు. కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా చంద్రబాబు గారిని ఖచ్చితంగా విజనరీ నాయకుడనే అంటారు. ఆ పదం ఖచ్చితంగా వాడతారు. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ భారత భవిష్యత్తు. విబిజీ రామ్జీ విశేషాల సమాహారం. ఒకే దేశం 2 అమెరికాలు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. అమెరికా గురించి లోపల పేజీల్లో. సరే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలండి. ఈనాడు ఇంటర్నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. నేషనల్ ఇంటర్నేషనల్ ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈ దారుణాల వెనక పెద్ద కుట్ర అని ఈ క్రాంతి కుమార్కి సంబంధించిన కేసు, ఆ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు
రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోంది. వైఎస్ జగన్ పోలీసులను ఉపయోగించి సిండికేట్గా ఏర్పాటు చేస్తున్నారు. సిఐని సిపిని డీజీపీని సీఎం కాపాడుతున్నారు. క్రాంతికుమార్పై 8 ఏళ్లుగా ఎలాంటి కేసులు లేవు. పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని 3 నెలలు వేధించారు. తన చేత చేయకూడని పనులు బలవంతంగా చేయించారని వీడియోలో క్రాంతికుమార్ చెప్పాడు. దిగజారిన వ్యవస్థకు ఇదే ఉదాహరణ. సీసీటీవీ ఫుటేజ్ను ఎవరైనా డిలీట్ చేయొచ్చా? బ్యాకప్ ఉండదా? క్లియర్ కట్గా రాజధానిలో ఒక ర్యాకెట్ నడుపుతున్నారు. క్రాంతి మరణానికి కారకులైన వారిపై కేసు పెట్టాలి. ఇంతవరకు కనీసం ఎందుకు కేసు నమోదు చేయలేదు? క్రాంతి కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ అండగా ఉంటుందని ఈ కుటుంబాన్ని వాదార్చే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేశారు. తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీద మరోసారి సాక్షిలో ఒక వార్త వేశారు. భారీ డీల్పై దాటవేత. అద్విక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించిన పోలీసులు. 470.8434 కోట్ల వ్యవహారం ఉన్నప్పుడు సిఐడి సిబిఐ ఈడీలకు ఎందుకు నివేదించలేదు? 53 లక్షలే మోసం చేసినట్టు ఎఫ్ఐఆర్లో పెట్టడం నిజమా కాదా? ఒకవేళ ఆ మొత్తం పెరిగి ఉంటే అనుబంధ ఛార్జ్షీట్ వేయాలి కదా. మేనేజ్మెంట్ ప్రతినిధులు 61 మంది, ఏజెంట్లలో 39 మందే నిందితుల. అధికారి పేరుతో ప్రత్యేక ఖాతా నిర్వహణకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఏజెంట్ల ఆస్తుల విక్రయాలపై పారదర్శకత ఏది? ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఆస్తుల బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా? లేక పోలీసు అధికారులు బినామీలకు తక్కువ ధరకు విక్రయించారా? 6-7 జిల్లాలు తెలంగాణలోనూ బాధితులుంటే ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా అని అద్విక ఫైనాన్స్ వ్యవహారంలో పోలీసులు, విజయవాడ నగర పోలీసులు మీద అనేక ప్రశ్నలు సంధిస్తూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షిలో ఒక మంచి వార్త వేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు ఎదురుదాడి చేసి మీరు మా మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు, మా అధికారి నిజాయితీపరుడు అని చెప్పే కంటే వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే బెటర్. ఎందుకంటే ఇది చాలా 100 కోట్ల స్కామ్ లాగా ఉంది. తర్వాత ఇక సుదృఢ ఆర్థిక బంధం ఓకే. టీడీపీ పైశాచికానికి ₹1 కీచకులై వేధించి దాడి చేసి బలవన్మరణానికి ప్రేరేపణ ఘాతకులు. వైద్యం కోసం సీఎం సహాయ నిధిని దక్కకుండా టీడీపీ ఎమ్మెల్యే దౌష్ట్యం. మీ పార్టీ అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకోండి అంటూ అపహాస్యం. 1.5 పాటు మంచంలోనే నరకం చూసిన బాధితురాలు. చనిపోయే వరకు వెంటాడి వేధించిన కిరాతకులు. ₹1 రాక్షసుల పైశాచికానికి మరో అబలు బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపించిన కిరాతకుల దౌష్ట్యానికి నిండు ప్రాణం వదిలింది. సీఎం సహాయ నిధిని దక్కకుండా సైదుల్లా అడ్డుపడి చనిపోయే వరకు సూటిపోటి మాటలతో రాబందుల్లా పొడిచి బాధించిన దుష్టకోటం పాలనలో వైద్యం అందక 1.5 మంచానికి పరిమితమైన ఆ మానవతి గురువారం తనువు చాలించింది. షరతులతో రిటైర్మెంట్ వయసు పెంపు. ప్రైవేటుకు సంజీవిని, సర్కారు వైద్యానికి సమాధి. 100 కోట్ల ప్రజాధనం దారబోస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. కర్ణాటకలో విఫలమైన ప్రోగ్రామ్నే సంజీవిని పేరుతో ఏపీ ప్రజలను ఎత్తిన గేమ్ చేంజర్ అంటూ ఓదరగొడుతున్న ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు మంత్రివర్గం ఆమోదం. ఈ ప్రోగ్రామ్స్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామి. తొలి ఏడాది 149 కోట్లు, తర్వాత ఏడాది నుంచి 55.5 కోట్లు ఖర్చు. నాడు ప్రభుత్వ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాలతో ప్రివెంటివ్ కేర్ బలోపేతం. సో కర్ణాటకలో ఈ సంజీవిని అనేది కూటమి ప్రభుత్వం ఏమో ఇది మంచి స్కీము, కొత్త స్కీమ్ అని చెప్తోంది. సాక్షి వాళ్ళేమో ఇది పాత స్కీమే, కర్ణాటకలో ఫెయిల్ అయింది అని చెప్తున్నారు. సో ఏదైనా మంచి ప్రోగ్రాం ప్రారంభించే ముందు వీళ్ళు ఇలా ఏడవడం సహజమేలే. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉపాధ్యాయ పదోన్నతులపై సర్కారు మౌనం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాబు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలో అటకెక్కించిందంట. ఇక పీఎఫ్ క్లెయిమ్ ఆలస్యమైతే 12% వడ్డీ. నన్ను చంపాలని చూస్తున్నారు. నా వాహనాన్ని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎలిమినేని సురేంద్రబాబుకు చెందిన టిప్పర్ ఢీకొట్టే ప్రయత్నం చేసింది. నా డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పిందంట. సో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. ఇక కీవ్పై రష్యా డ్రోన్ల దాడి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా జరిపిన డ్రోన్ల దాడిలో 20 మంది ప్రాణాలు. 8 రోజుల తర్వాత సజీవంగా. వెనుజులాలో భూకంపం సృష్టించిన శిలాల కింద 8 రోజుల తర్వాత సైతం మృత్యువును జయించి ఓ వ్యక్తి సజీవంగా బయటపడ్డాడు. టీవీకేలోకి మాజీ మంత్రులు. తమిళనాడులో అన్నాడీఎంకేకి చెందిన 4 మాజీ మంత్రులు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారంట. సెంధిల్ బాలాజీ తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేయబోతున్నారంట. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. సో ఇది పక్కన పెట్టేస్తే
ఆంధ్రజ్యోతి చూసుకుంటే సామాన్యులకు కూరగాయలు ఎక్కువ రకాలు కిలో 50 పైనే. అలాగే ఇలాగైతే సార్ కష్టమే సార్, దగ్గర పడుతున్న ఎన్యూమరేషన్ ఫామ్ల గడువు ఇప్పటి వరకు 98.65% పంపిణీ, వాటిలో 37.66% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి. 12 రోజుల్లో మిగతా పూర్తి చేయగలరా? అదనపు పనులతో తీవ్ర ఒత్తిడిలో బిఎల్ఓలు, తమకు సర్ విధులు వద్దంటున్న అంగన్వాడీలు. సో ఇక్కడ పని భారం ఒత్తిడి ఎక్కువైపోయింది అండ్ ప్రజలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానివలన 37% పూర్తయింది, ఇంకా 12 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇక డిగ్రీలు ఉంటే సరిపోదు, సాంకేతికత తగ్గట్టు మారాలి, జీవితాంతం నేర్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేయాలి. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ వర్సిటీ ప్రారంభోత్సవంలో లోకేష్. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళు, పిఎస్యూలు, కార్పొరేషన్లో, సొసైటీల్లో పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వర్తింపు. ఓకే. నీట్ జేఈలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్. వివాదాల నేపథ్యంలో కేంద్రం యోచన, బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు. ఇంటర్ మార్కులు బట్టి పెడితే ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేస్తాయి. బట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేర్చుకొని అలా ఇంటర్లో మార్కులు సంపాదించేస్తారు. దాని ఆధారంగా నీట్లో వెయిటేజీ ఇస్తే నిజంగా ప్రతిభకు అడ్డం పట్టినట్టు ఉంటుందేమో చూడాలి. ప్రాధాన్యం ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు, క్రమంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అమలు, కీలక సంస్కరణతో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం. ఈ పనికిమాల ప్రతిపాదనలన్నీ తెస్తారేమో వచ్చే సంవత్సరం నాటికి. ఇక ఉక్కు సంకల్పం, నేడు కడప స్టీలుకు ప్లాంట్ పనులు ప్రారంభం. జమ్మలమడుగులో ఏర్పాటు చేస్తున్న జేఎస్డబ్ల్యూ 16,350 కోట్ల వ్యయంతో 2 దశల్లో నిర్మాణం, మొత్తం 7,500 మందికి ఉపాధి అవకాశాలు. 2028 నాటికి మొదటి దశ పూర్తయ్యే ప్రణాళిక, నాడు శంకుస్థాపనతోనే సరిపెట్టిన జగన్. ఈ విషయం ఓకే. తర్వాత 898 కోట్లతో ఫుట్వేర్ ప్లాంట్. కుప్పంలో దక్షిణ కొరియా దిగ్గజం హ్వాసింగ్ భారీ పెట్టుబడి, 100 ఎకరాల్లో అత్యాధునిక పరిశ్రమ, 17,645 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. తమిళనాడు నుంచి ఏపీకి ప్రాజెక్టు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం. బాగుందండి. మొత్తం 898 కోట్లతో ఫుట్వేర్ తయారు చేయబోతున్నారంట, ఒక పెద్ద ప్లాంట్ పెట్టబోతున్నారంట. హ్వాసింగ్ అనే సంస్థ 17,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నారంట. ఇక ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తి నుంచి కొనుగోలు, అయోధ్య విరాళాల స్కామ్ నేపథ్యంలో వెలుగులోకి. ఇక భారీగా నకిలీ వేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 మంది మహిళల అరెస్టు, పట్టుబడిన వారంతా తూర్పుగోదావరి వాసులే, ఏజెంట్ మోసం చేశారంటూ బాధితుల ఆందోళన. ప్రభుత్వ భూమి. ఇక మణిపూర్లో మళ్ళీ హింస అంటండి. మణిపూర్లో 2 వర్గాల మధ్య మరోసారి హింస చెలరేగుతోంది. 3 గ్రామాల్లో ఇళ్లకు నింపు. ఇక తొలి ప్రైవేట్ రాకెట్ రెడీ. 12న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 ప్రయోగం. ఎయిర్పోర్ట్లో నిమగ్నమైన స్కై రూట్ ఏరోస్పేస్. 2-3 నెలల తర్వాతే పెట్రోల్ ధరలు తగ్గింపు. అది ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితేనే. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ తగ్గలేదు కదా. సో ఇంకో 2-3 నెలల పాటు చూసి ఆ తర్వాత ధరలు తగ్గిస్తామని కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. ఇక యూజర్ నేమ్స్పై ఆందోళన వద్దు. ప్రముఖ సంస్థల యూజర్ నేమ్స్ను ఎవరెవరో రిజర్వ్ చేసుకోకుండా నియంత్రించాం, వాటిని పోలిన యూజర్ నేమ్స్ను నిలిపివేశాం అని వాట్సాప్ చెప్తోంది. యూజర్ నేమ్స్ వ్యవహారంపై ఇప్పటికే వాట్సాప్కు నోటీసులు ఇచ్చిన కేంద్రం తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్కి కూడా నోటీసులు ఇచ్చిందంట. సో యూజర్ నేము, పెద్దోళ్ళ యూజర్ నేమ్స్, ప్రముఖుల యూజర్ నేమ్స్ మళ్ళీ ఎవరైనా పెట్టేసుకుంటే వాట్సాప్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తే కష్టం కదా. సో దీని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారంటే ఆల్రెడీ అవన్నీ కూడా మేము రిజర్వ్ చేసామని చెప్పి వాట్సాప్ చెప్తోంది. ఏఐతో జాగ్రత్త, కోర్టులకు లాయర్లకు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఓకే సరే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభలో చూస్తే 1,00,000 కోట్లు సీఎంకు పెట్టుబడులు తెస్తాం, ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేట్ 60,000 కోట్లు. సో ఇదో మంచి పాయింట్ హైలైట్ చేశారు ఆంధ్రప్రభలో. డేటానే సంపద, ఆర్థికాభివృద్ధికి డేటానే దిక్సూచి. ఈ విజన్ 2020తో ప్రయాణం మొదలు, స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు, సాంకేతికత, ఏఐ, డేటా పాలనలో విప్లవాత్మక మార్పులు అని చంద్రబాబు గారు మాట్లాడారు. తర్వాత సీఎం ఒక్క నేడే శ్రీకారం. ఇక టార్గెట్ ఎన్సీపీ, ఇది ఒక మంచి వార్త ఆంధ్రప్రభలో వేశారు. ఇంట్రెస్టింగ్ వార్త. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను చీల్చే వ్యూహంతో బీజేపీ ఉంది కదా, దానిలో భాగంగా ఎన్సీపీని కూడా చీలుస్తున్నారంట. శరద్ పవార్ పార్టీలో గందరగోళం, కాంగ్రెస్లో విలీనం దిశగా శరద్ అడుగులు. మరోవైపు ఎన్డీఏలో టచ్లోకి ఎంపీలు, భాజపాతో బంధుత్వ రాయబేరాలు, త్వరలోనే తేలనున్న ఎన్సీపీ ఎస్పీ భవితవ్యం. బోర్డు మార్కులకు 50% వెయిటేజ్. ఓకే, ఎవరు అధికారికం? టీఎంసీలో
చీలికలో ఈసీ జోక్యం. జూలై 6లోగా స్పందించండి, వాదనలు సమర్పించండి. మమత రితబ్రత గ్రూపులకు నోటీసులు. పార్టీ గుర్తు సంస్థాగత నియంత్రణపై ఆ తర్వాతే నిర్ణయం. తండ్రి ఖమేని అంత్యక్రియలకు కుమారుడు డొమ్మ. మోజ్తబా గైర్హాజరును ధృవీకరించిన అధికారిక వర్గాలు. నిర్ణయం వెనుక కారణాలపై స్పష్టత లేదు. గోదావరి డెల్టాకు మహర్దశ, లైడాల్ సర్వేతో ఆధునీకరణ డిపిఆర్లు, ధవళేశ్వరానికి కొత్త గేట్లు, ఇవన్నీ రాశారండి. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.